నమస్తే అండి. నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో గుత్తి దొండకాయ పులుసు తయారు చేసుకునే విధానం చూపించేస్తాను. మా కడప సైడు ఈ విధంగా దొండకాయల్ని గుత్తి దొండకాయ పులుసు తయారు చేసుకుంటూ ఉంటారు. వైట్ రైస్లోకైనా రాగి సంగటిలోకైనా చాలా బాగుంటుంది. ఈ మసాలాలు వేసి చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్. కొద్దిగా గ్రేవీ వేసుకొని దొండకాయ కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. దొండకాయలు అయితే చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. స్టవ్ వెలిగించేసి ఫ్రై పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసాను. నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదా తెల్ల ఉంటే తెల్లవైనా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత 4 టేబుల్ స్పూన్స్ వేరుశనగకాయ పప్పులు వేస్తున్నాను. ఇవి కూడా అంతే అండి. లో ఫ్లేమ్లో వేయించుకున్నారంటే పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తుంది. అలాగే కూర కూడా పచ్చిగా లేకుండా బాగా కమ్మగా అనేది ఉంటుంది. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని అవి కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఎండు కొబ్బరి చిప్పని 4 భాగాలు చేసి అందులో ఒక భాగం అయితే వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. తర్వాత 7 నుండి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసాను. 1 ఇంచు వరకు అల్లం ముక్కలు, 2 ఇలాచీలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. 3/4 టీ స్పూను చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలాకు సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. కొద్దిగా పసుపు, వేయించి చల్లార్చి పెట్టుకున్న నువ్వులు, అలాగే వేరుశనగకాయ పప్పులు వేసాను. మీరు కావాలంటే పొట్టు తీసిన వేసుకోవచ్చు. నేను అలానే వేసాను. మూత పెట్టి గ్రైండ్ చేయాలి. ఆ పౌడర్లో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలా గ్రైండ్ అవుతుంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది. దొండకాయలను బాగా శుభ్రంగా జిగురు లేకుండా ముందు కడిగేసి తర్వాత ఈ విధంగా మసాలా ఫిల్ చేసుకోవడానికి 4 భాగాలుగా కట్ చేసుకొని అందులో మసాలా పెట్టుకోవాలి. నేనైతే 1/2 కేజీ దొండకాయలు తీసుకుంటున్నాను. మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కదా, ఆ విధంగా దొండకాయని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మసాలాని బాగా పట్టించాలి. మీ దగ్గర ఎన్ని దొండకాయలు ఉంటే అన్నీ ఇలానే చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. దొండకాయలు పైన జిగురు సామాన్యంగా పోదు. 1 అవర్ పాటు దొండకాయలు నీళ్ళలో ఉంచారంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నేను దొండకాయలన్నిటికీ మసాలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ పెట్టుకుంటున్నాను. అందులో 1.5 గరిటె వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత గుప్పుడు వరకు పచ్చికరివేపాకు, ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవేమి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు. పచ్చి వాసన పోతే చాలు. జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి 1/2 కిలో వరకు ఉంటాయి. టమోటాలని ఒకసారి బాగా కలిపిన తర్వాత మసాలా పెట్టుకున్న దొండకాయలన్నిటిని వేసేయాలి. ఈ టమోటాలు, ఈ దొండకాయలు ఒకేసారి మగ్గిపోతాయి. అలా చేయడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ పట్టదు. దొండకాయలు కూడా మనకి కలర్ చేంజ్ అవుతాయి. కొంచెం పచ్చి వాసన పోతుంది కాబట్టి దొండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఇంకోసారి మధ్యలో మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మూత పెట్టుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో మగ్గించుకోండి. చూడండి, టమోటాలు మగ్గిపోయాయి, దొండకాయలు కూడా లైట్గా మగ్గాయి కదా. ఈ విధంగా 2 ఒకేసారి మగ్గించుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది దొండకాయ పులుసు. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. మనము దొండకాయలో పెట్టుకున్న మసాలా మిగిలి ఉంటుంది కదా, అంతో ఇంతో కొంచెమైనా మిగిలి ఉంటుంది. అది వేసేయండి. వేసేసి ఇది కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో. వేరుశనగకాయ పప్పులు వేసాం కాబట్టి తొందరగా అడుగంటేస్తుంది. మధ్య మధ్యలో మర్చిపోకుండా కలుపుతూ ఉన్నారంటే అంతా బాగా ఫ్రై అవుతుంది. మూత పెట్టుకుంటూ ఈ విధంగా మగ్గించుకోండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఆయిల్ సపరేట్ అయితే అయ్యింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల దొండకాయలు బాగా మసాలాలో ఉడికి దొండకాయ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేశాను కదా. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా నీళ్ళు వేసుకోవాలి. మిక్సర్ జార్లోనే 2 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. జార్లో మసాలా ఉంటుంది కదా, వేస్ట్ కాకుండా వేసాను. చింతపండుని ముందే నానపెట్టుకోండి. నేను ఉసిరికాయంత చింతపండుని నానపెట్టుకొని గుజ్జు మొత్తం తీసి వేసేసాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఈ టైంలో మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని వేసుకోవచ్చు. నేను ఇంకో 1/2 గ్లాస్ అయితే వేస్తున్నాను. మొత్తం అయితే ఒక 2.5 గ్లాసు నీళ్ళు, కొద్దిగా చింతపండు పులుసు అయితే వేసాను. ఎందుకంటే మనకు చల్లారిన తర్వాత కొంచెం గ్రేవీ కావాలి కదా రైస్లో కలుపుకోవడానికి, అందువల్ల 2.5 గ్లాసు నీళ్ళు అయితే వేసాను. ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 రాని చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.
ప్రెషర్ అంతా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేయండి. చింతపండు చాలామంది మసాలాలో వేసి గ్రైండ్ చేసుకుంటారు. అప్పుడు మనం ఆ మసాలా దొండకాయలో పెట్టినప్పుడు ఇంకొంచెం పులుపు అనేది ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ దొండకాయలు లైట్గా పులుపు అనేది ఉంటాయి. ఇంకా మసాలాలో చింతపండు వేసామంటే పుల్లగా ఉంటాయి దొండకాయలు తినేటప్పుడు. చింతపులుసు నీళ్ళు వేసుకుంటాం కదా మసాలాలో, ఆ టైంలో వేసుకోండి. కూర మొత్తానికి సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. మూత తీసైతే చూపిస్తున్నాను. కడప సైడ్ చేసుకుని గుమ్మగుమ్మలాడే గుత్తి దొండకాయ పులుసు రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.